ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. జీవితంలో చెదిరినటువంటి కలలు, ఊహించినటువంటి సంఘటనలు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు అకస్మాత్తుగా సంభవించేటటువంటి ఈ సంఘటనలన్నీ కూడా మనలను తీవ్రమైనటువంటి నిరాశకు, నిస్పృహకు గురి చేస్తాయి. చివరికి అవి మనలను నీరసించిపోయేలా, అలసిపోయేలా, సొమ్మసిల్లిపోయేలా చేస్తాయి. ఆత్మలో కూడా నూతనత్వం కొరవడి మనం బలహీనంగా మారిపోతాం. ఈ స్థితిలో ఉన్నటువంటి జీవితంలో పునరుద్ధరించబడటం సాధ్యమేనా? మానవ జ్ఞానముతో ఆలోచన చేసినప్పుడు అది సాధ్యం కాదు, కానీ జీవము కలిగినటువంటి దేవుని జీవవాక్కులు సాధ్యమే అని సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీ ప్రజలతో ఈ మాటలు మాట్లాడేసరికి వారందరూ కూడా చెదిరినటువంటి కలలతో, ఊహించినటువంటి పరిస్థితుల మధ్యలో నిరాశతోనూ నీరసించిపోయి సొమ్మసిల్లిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపించి ఈ మాటలను చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు అలసిపోయినటువంటి మీ జీవితంలో ఆత్మలో నూతన బలాన్ని సంతరించుకుంటాయనేటువంటి వాగ్దానం. అలసటతో సొమ్మసిల్లిపోయినటువంటి వారు, నడిచేటటువంటి ఓపిక లేనట్లుగా మారిపోయినటువంటి వారు అలయక పరిగెత్తుతారని, సొమ్మసిల్లక నడిచిపోతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇదంతా జరిగేది ఎప్పుడు అని అంటే, మనం మన విశ్వాస నేత్రాలతో దేవుని వైపునకు నిరీక్షణతో చూడగలిగినప్పుడు. అందుకే అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు సొమ్మసిల్లి నీరసించిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, పునరుద్ధరించేటటువంటి దేవుని వైపు నిరీక్షణతో చూడటం ప్రారంభిస్తే నూతన బలం, నూతన శక్తిని పొందుకుని నీ జీవిత యాత్రలో ముందుకు సాగిపోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎవరైతే సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు విన్నారో వారందరినీ ప్రభువుని నీ శక్తితో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.